అసలు ఆయన బతికున్నాడో లేదో కూడా తెలియదు. ఆయనకి ఎప్పటినుంచో అనారోగ్యంతో ఉన్నాడు ఆయన. హాస్పిటల్‌లో చనిపోయాడు. ఇదంతా ఏందంటే తెలుగుదేశం వాళ్ళు దీన్ని ఇంకా పిండుతున్నారు. ఆల్రెడీ ఇది చెరుకు పిప్పిలాగా అయిపోయింది ఈ కేసు. ఈ కేసులో ఎవడికి పిండినా ఏమి రాదిప్పుడు. ఓకే. ఎవడు చంపినా ఆంధ్ర ప్రజలకి ఇప్పుడు ఎవరు పట్టదు. అయినా పిండదాం, పిండదాం అని పిండుతున్నారు. ఏదన్నా వస్తదేమో రసం అని పిండుతున్నారు తప్ప దీంట్లో ఏమీ లేదు. అంత సీరియస్‌గా ఉంటే ఇవాళ బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్‌లో వీళ్ళదే ఉంది. చంద్రబాబు మీద ఆధారపడి అక్కడ గవర్నమెంట్ ఉంది. ఇక్కడ వీళ్ళ గవర్నమెంటే ఉంది. మరి ఎందుకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు? అప్పుడంటే సీబీఐని అడ్డుకున్నారు. జగన్ పోలీసులు ఇవన్నీ కథనాలు వచ్చాయి. ఇప్పుడు మీరే కదా ఉన్నారు కేంద్రంలో. మీరే కదా ఇక్కడ ఉన్నారు. మరి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయండి. ఆయన ఏ8గా ఉంటున్నాడు కేసులో. ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఈ కేసుని ఎందుకు ట్రయల్‌కి తీసుకెళ్ళట్లేదు? 9 నెలలు అయింది. ఎందుకు ట్రయల్‌కి తీసుకెళ్ళమని ఒత్తిడి చేయట్లేదు? ట్రయల్‌కి డెడ్‌లైన్ కూడా విచారణ ముగించి ట్రయల్‌కి చేయాలి. విచారణ ముగించడానికి సుప్రీంకోర్టు డెడ్‌లైన్ పెట్టి కూడా 2 ఏళ్ళు అయింది. సో మొత్తంగా 6 ఏళ్ళు అయింది కేసు. 6 ఏళ్ళు అయితే మరి చంద్రబాబు వచ్చి 9 ఏళ్ళు అయితే అటువైపు నుంచి ఎందుకు ప్రెజర్ చేయట్లేదు? అంటే క్లియర్‌గా ఏందంటే ఈ కేసుని రాజకీయంగా ఉపయోగించుకుందామని జగను ట్రై చేస్తాడు. గతంలో 2019లో జగన్ ఉపయోగించుకున్నాడు. నారాసు రక్త చరిత్ర పుస్తకం వేసి మా బాబాయిని తెలుగుదేశం వాళ్ళే చంపారని చెప్పాడు. ఆయన కూతురు వివేకానంద రెడ్డి కూతురు కూడా జగన్కు ఉపయోగపడింది. తెలుగుదేశం వాళ్ళే చంపారని ఆమె కూడా మీడియాలో మాట్లాడింది. ఆ రకంగా జగన్ తెలుసు ఇది ఎవరు తెలుగుదేశం చంపించలేదని తెలుసు జగన్కి. కానీ దాన్ని రాజకీయంగా జగన్ ఉపయోగించుకోవాలి అనుకున్నాడు, ఉపయోగించుకున్నాడు. తర్వాత మేల్కొన్నారు వీళ్ళు తెలుగుదేశంలో. అప్పటి నుంచి ఇంకా ఈ 5 ఏళ్ళు అప్పుడప్పుడు డ్రామాలు నడుపుతూనే వచ్చారు. వివేకానంద రెడ్డిని జగనే చంపించాడని. సో దీంట్లో ఏంటంటే ఆల్రెడీ మనకి హైకోర్టు ఇక్కడ జస్టిస్ లక్ష్మణ్ గారు 16 ప్రశ్నలు సిబిఐకి సంధించారు. ఆ 16 ప్రశ్నలు కానీ చూస్తే ఎటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ ఇప్పటివరకు ఉన్నట్టుగా తెలియదు. ఆయన రాసిన లెటర్ని నన్ హైడ్రాయిన్ టెస్ట్కి పంపిస్తే అది ఇప్పటివరకు వచ్చిందో లేదో తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టేసింది మీడియా. ఇప్పుడు ఈ ముసలాయన మెమరీ ఎప్పుడో కోల్పోయి ఆయనకి ఏం చెప్తున్నాడో కూడా ఆయనకే తెలియని ముసలాయన్ని ఆయన చనిపోతే దాన్ని వైసీపీ చంపించిందని చెప్పడానికి నానా బాధలు పడుతున్నారు. దీంట్లో ఏమీ జరగదు, విచారణలో ఏమీ తేలదు. ఇదేంటంటే రాజకీయంగా ఆల్రెడీ పిప్పి అయిపోయిన కేసుని ఇంకొంత పిండదాము అన్న ఆలోచనలో ఉన్నారు తప్ప అంతకంటే దీంట్లో ఒరిగేది జరిగేది ఏమీ ఉండదు. ఈ ఆయన అది కూడా 2 రోజుల తర్వాత వీళ్ళకి ఐడియా వచ్చినట్టుంది. ఆయన చనిపోయి కూడా 2-3 రోజులు అయింది. 2-3 రోజుల తర్వాత వీళ్ళకి ఐడియా వచ్చి నిన్న దీన్ని ఎందుకు మనం వదిలేయాలి అని. ఈ అభిషేక్ రెడ్డి కూడా వాళ్ళ బంధువే, అతనికి ఏదో హెల్త్ ప్రాబ్లం చనిపోయాడు. అతను కూడా వీళ్ళే చంపేశారు. ఇప్పుడు వందలాది మంది ఒక కేసులో సాక్షులుగా ఉండి ఒక 6 ఏళ్ళు కేసు నడుస్తూ ఉంటే అందులో కొంతమంది రకరకాల కారణాలు చచ్చిపోతారు. మరి మిగతా గతంలో శ్రీనివాసరెడ్డి, గంగాధర్ రెడ్డి వీళ్ళు చనిపోయి ఉంటే వీళ్ళు చెప్పినట్టుగా మరి మీ గవర్నమెంట్ 9 నెలలకు ఉంది కదా, ఎందుకు ప్రూవ్ చేయలేదు? అసలు ఈ మర్డర్ జరిగిందే తెలుగుదేశం ప్రభుత్వంలో కదా, అప్పుడు ఎందుకు ప్రూవ్ చేయలేదు? సో ఇదేంటంటే కేసుని ప్రూవ్ చేయాలి, దీంట్లో దోషులకు శిక్షలు పడాలి అనేది ఎవరికి లేదు. ఇక్కడ జగన్కి లేదు, చంద్రబాబుకి లేదు. వీళ్ళిద్దరూ దీన్ని ఉపయోగించుకొని రాజకీయంగా ప్రతిపక్షాలని ఇబ్బంది పెట్టడం కోసం ట్రై చేయడం తప్ప అంతకంటే ఏం లేదు. ఇది సాల్వ్ అయిపోతే వాళ్ళకి అది ఒకటి ఆయుధం పోతుంది కదా. సాల్వ్ కాకూడదని చంద్రబాబు కోరుకుంటాడు, సాల్వ్ కాకూడదని జగన్ కోరుకుంటాడు తప్ప సాల్వ్ అవ్వాలని వీళ్ళకి ఎవరికి ఉండదు. కాంశీరామ్ చెప్పాడని చెప్తారనమాట ఒక కొటేషన్. ప్రజలకు సమస్యలు తీరిపోతే మనం ఎందుకు ఇంకా అని. అంటే ప్రజల సమస్యలు ఉంటే మన అవసరం ఉంటుంది, ప్రజల సమస్యలు లేవనుకో ప్రజలకి మన అవసరం ఉండదు. అలాగే రాజకీయ పార్టీలు ఆలోచిస్తాయి. ఈ సమస్య ఉండాలి, దాన్ని మనం రాజకీయంగా ఉపయోగించుకోవాలి అనేది చంద్రబాబుకు ఉంది, జగన్కు ఉంది. ఇప్పుడు చంద్రబాబు మీడియా అధికారం ఉంది కాబట్టి విచారణకు ఆదేశించాడు. విచారణలో ఏమీ జరగదు.